గురువుగారు, కథలన్నీ కంచికే ఎందుకు చేరుతాయి? కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి ఎలా వచ్చింది? నగరేషు కంచి అంటారమ్మ. కంచి క్షేత్రము మొత్తం భూమండలానికి నాభి లాంటిది. కాంచి అంటే మొలనూలు, కొణత్కాంచీదామా అని మనం అమ్మవారిని ప్రార్థిస్తాం. ఈ కాంచీ క్షేత్రంలో మహాపండితులంతా ఉండేవాళ్ళు. అందుకే ఎవరైనా ఒక రచన చేస్తే ఆ రచనను ఆ కాంచీ క్షేత్రానికి పంపించి అక్కడ విద్వాంసుల పరిశీలనకు అందించి వారు దాన్ని సరి అయినది అని ఒప్పుకున్న తరువాత దాన్ని నలుగురికి అందించేవాళ్ళు. అంతేకాని నాకు తోచిన ఆలోచన, నాకు వచ్చిన అద్భుతమైన భావన అని రచనను చేసి లోకం మీదికి వదిలే తత్వము ఒకప్పుడు భారతదేశంలో లేదు. ఇప్పుడు అది బాగా ప్రబలుతుంది. ఎవడికి తోచింది వాడు ఒక కథగా, ఒక పుస్తకంగా అందించి దాన్నే అందరూ అధ్యయనం చేయాలి, అదే సత్యమని మొండివాదన చేస్తూ ఉన్నారు. దానికి ప్రామాణికమేది అంటే స్వకపోల జనితమైన బుద్ధి మాత్రమే, అంతేకాని ఏ శాస్త్రము కాదు. దాని కారణంగా ఏమవుతోంది అంటే కథ కంచికి మన మంచికి అన్న నాడు పోయింది. ఆ కథ కంచికి వెళ్ళి మనకు మంచి చేసి మనం ఇంటికి వెళ్ళే పరిస్థితి దాటిపోయింది. ఇప్పుడంతా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తే అర్థం పర్థం లేని భావనలతో తనకు తోచినది ప్రతిపాదిస్తూ అదే నిజమని భావిస్తూ అనవసరమైనటువంటి అంతర్జాలంలో దొరికేటువంటి కథనాలన్నింటినీ దానికి ఆధారంగా చూపిస్తూ అదే సత్యమని భావించేటువంటి ఒక ఆలోచన విధానం నేడు సమాజంలో ప్రబలుతున్న నేపథ్యంలో కథ కంచికి మనం ఇంటికి అని ఎందుకన్నారో మనం గుర్తిస్తే సనాతన భారతీయ జీవన విధానంలో ఏదైనా వేదవిహితమై శాస్త్రబద్ధమై గురు ప్రోక్తమైనదే ప్రామాణికంగా గ్రహిస్తూ గమనిస్తూ జీవిత గమనానికి సోపానాలను నిర్మించుకునేటువంటి సాంప్రదాయం ఉండేదన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. లేకపోతే ఇలా ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు చెప్పారో తెలియదు, దేవతామూర్తుల మధ్యనే అనవసరమైన సంబంధాలన్నింటినీ ఆవిర్భవింపచేస్తూ తాము ఈ గ్రంథంలో చూశాము, ఆ గ్రంథంలో చూశాము, ఆ సినిమాలో చూశాము, ఈ కథలో చూశాము అని నిర్వచిస్తూ నిరుపయోగమైన వాదనలు చేసేటువంటి ఆలోచన క్రమం ఈనాడు సమాజంలో ప్రబలుతున్న నేపథ్యంలో మనం కథ కంచికి మన మంచికి మన ఇంటికి అన్నటువంటి అద్భుతమైన నానుడిలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం.